హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ప్రతిరోజు రాగానే ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీషోలో మంచి మంచి లెహంగా ఓనీస్ కూడా వచ్చేసేయండి. లెహంగాస్ ఇంకా మంచి జార్జెట్ శారీ తీసుకొచ్చాను అనమాట. అసలు కలెక్షన్స్ అయితే అద్దరిపోయినాయండి. ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే లైక్ చాలా 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 వాల్యుబుల్ అండి. మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్. ప్లీజ్ అండి, మళ్ళీ నాకు లైక్స్ తగ్గిపోతున్నాయి. లైక్స్ వల్లనే అండి వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. మీరు మళ్ళీ నాకు లైక్స్ ఇచ్చి నా వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. వెయిట్ చేస్తున్నానండి ఈ లెహంగా చూపించడానికి. అసలు 900 రూపీస్కి ఇంత మంచి లెహంగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మీషోలో బాగుందో లెహంగా అయితే చూడండి. మొత్తం మనకి ఇది క్లాత్ వచ్చేసేసి జూట్ సిల్క్ అండి. క్లాత్ వైజ్ అయితే క్లాత్ వైజ్ మాత్రం అసలు నిజంగా 900కి ఇంత మంచి లెహంగా వస్తుందా అని అనిపించింది. నేను ఆర్డర్ చేసేటప్పుడు డౌట్గా ఆర్డర్ చేశాను, అసలు ఇలానే వస్తుందా రాదా అని చెప్పేసి. బట్ సేమ్ పిక్లో ఎలా ఉందో అలానే వచ్చిందండి. సెమీ స్టిచ్డ్ లెహంగా అనమాట. మనకి వన్ సైడ్ స్టిచ్ చేసింది, వన్ సైడ్ ఓపెన్ ఉందండి. మీరు స్టిచ్ చేయించుకోవాలన్నమాట. వన్ సైజుకి తగ్గట్టు స్టిచ్ చేయించుకోవాలి. ఫ్రీ సైజే వస్తుంది. అండ్ పైన అయితే మనకి నడుం దగ్గర ఇలా వస్తుందండి. మనకి జెర్రీ థ్రెడ్ తోటి డమ్మీ మిర్రర్స్ వచ్చాయన్నమాట. అండ్ చాలా బాగుంది. నడుం దగ్గర డిజైన్ వచ్చేసేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ అలానే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కింద పార్ట్ వచ్చేసేసి మనకి ఇలా డిజైన్ అనేది ఇచ్చారు. ఇది సిల్వర్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తోటి అసలు వంకాయ కలర్ అంటారు కదా, మంచి వైలెట్ కలర్ మీద ఈ కలర్ చాలా హైలైట్ ఇచ్చిందండి. మంచి ఒక కాస్ట్లీ లెహంగా పర్చేస్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా లెహంగా సెర్చ్ చేసే వాళ్ళు మీషోలో అయితే నేను ఇది బెస్ట్ రికమెండ్ చేస్తున్నాను అనమాట. అంత మంచి లెహంగా అని చెప్తాను. చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే. అండ్ లోపల కూడా మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మంచి క్లాతే లైనింగ్ కూడా. అండ్ లెహంగా చూద్దాము. లెహంగా చూడండి, మొత్తం లెహంగా విప్తే ఇలా ఉందన్నమాట. ఎంత బాగుందో. అండ్ కింద డిజైన్స్ వచ్చేసి మనకి ఇట్లా స్కాలప్ లాగా వచ్చింది లెహంగా. స్కాలప్ మోడల్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ కిందకి వెళ్ళే కొద్దీ మనకి చూడండి బార్డర్ ఎంత బాగుందో. పెద్ద బార్డర్ అనేది వచ్చిందండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం లెహంగా స్టిఫ్గా ఉండటానికి బార్డర్ దగ్గర ఒక గట్టి మెటీరియల్ అనేది లోపల వేసి స్టిచ్ చేశారనమాట. చాలా బాగుంది. మీకు సౌండ్ వినిపిస్తుందా? అండ్ మీకు కింద బార్డర్ అంతా సేమ్ ఇదేనండి. చూడండి బ్యాక్ ఫ్రంట్ అంతా నేను ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా? చాలా బాగుందండి లెహంగా. అస్సలు మిస్ చేసుకోకండి. 900 రూపీస్కి వర్త్ అని చెప్తాను ఈ లెహంగా మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ అయితే మనకి 2 పీసెస్గా ఇచ్చారండి. ఇది వచ్చేసేసి ఫ్రంట్ మోడల్ అనమాట. ఫ్రంట్ నెక్ ఉంటుంది కదండి, ఆ నెక్ అనమాట. దీనికి కూడా మంచిగా మనకి జరీ వర్క్ థ్రెడ్ అనేది వచ్చింది మిర్రర్స్ తోటి. అండ్ ఇది వచ్చేసి ఒక హ్యాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ 2 పీసెస్ అని చెప్పాను కదా, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇచ్చారు అండ్ ఒక హ్యాండ్ ఇచ్చారు. ఇది కూడా జూట్ సిల్క్ క్లాత్ ఏనండి. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. మంచి క్వాలిటీ క్లాత్ అనేది యూజ్ చేశారు. ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్. ఓనీ అయితే చాలా బాగుంది. మంచి జార్జెట్ క్లాత్ యూజ్ చేశారు. ఏదైతే డ్రెస్లో వచ్చిన బార్డర్ ఉంటుందో ఆ బార్డరే యూజ్ చేశారండి. చాలా బాగుంది ఓనీ వచ్చేసేసి. అండ్ ఓనీ అయితే మనకి నాకు తెలిసిన వాటి 2 మీటర్స్ ఇచ్చారని అనిపిస్తుంది. చూడండి, ఇదొక మీటరు అండ్ ఇదొక మీటరు, 2 మీటర్స్ ఇచ్చారని అనిపిస్తుంది. అసలు కలర్ అయితే కొట్టొస్తుంది అనమాట. అంత మంచి కలర్ అనేది యూజ్ చేశారు. అండ్ ఈ లెహంగా మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. పర్ఫెక్ట్ లెహంగా ఫర్ సంక్రాంతి అండి. ఇది కూడా నేను చాలా డౌట్గా పెట్టానండి ఆర్డర్, అసలు ఇలా వస్తుందా రాదానని. యాక్చువల్గా ఇది ఇన్స్టాగ్రామ్లో నేను అడిగిన పేజ్లో అయితే 2000 అని చెప్పారు ఈ శారీ వచ్చేసేసి. బట్ మీషోలో 700కి అంతకంటే వర్త్గా వచ్చిందనమాట. అసలు బ్లౌజ్ కూడా సేమ్ అలానే వచ్చింది ఇన్స్టాగ్రామ్లో చూసినట్టే.
అసలు నేనైతే షాక్ అండి. ఈ శారీ ఇంత తక్కువ ప్రైస్కి రావటం, జస్ట్ 700 చేంజ్ ఆ ప్రైస్కే వచ్చిందనమాట. అండ్ శారీ చూసేద్దాము. శారీ పళ్ళు పార్ట్ ఇది మిల్క్ వైట్ అండి, ప్యూర్ వైట్ కూడా కాదు, మిల్క్ వైట్ అనమాట. అసలు శారీకి ఈ బార్డరేనండి హైలైట్. మీకు కావాలనుకుంటే మాకు బార్డర్ వద్దు, ఓన్లీ శారీయే కావాలనుకుంటే ఇలాంటి సేమ్ శారీ కూడా ఉందండి. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ బార్డర్ వచ్చింది మాత్రం హైలైట్ అండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. మిల్క్ వైట్ మీద ఇట్లా మంచి కలర్ఫుల్, ఎంత మంచిగా వచ్చాయంటే రెయిన్బో కలర్స్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి. బ్యూటిఫుల్ రోజెస్ అనేవి మీకు డబల్ మడత వేసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది పళ్ళు పట్టు అనమాట. మనకి 4 సైడ్స్ బార్డర్ అనేది వచ్చింది. అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత మంచి బార్డర్ యూజ్ చేశారో, చాలా బాగుంది బార్డరు. పైన వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి. అండ్ కింద కూడా సేమ్ అవే ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ చేశారు. మీకు డబల్ బార్డర్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. మనం లోపల పెట్టుకోట్ వేసుకుంటాం కాబట్టి మనకి మంచి డబల్ కలర్ షేడ్ అనేది వచ్చేది. కూడా మనకి వైటే ఉంటుందండి, వేరే కలర్ ఆప్షన్స్ ఉండవు. కాకపోతే డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. 2-3 డిజైన్స్ అలా ఉన్నట్టున్నాయి. అండ్ మనకి కొంగు వరకు అయితే బార్డర్ అనేది వచ్చింది. అండ్ లోపల మనకి ఎక్కడైతే కట్చెంగ్లో వస్తుంటాయో, కుచ్చిళ్ళు వస్తాయో అక్కడ మాత్రం మనకి బార్డర్ అనేది రాలేదు. కింద వచ్చింది అనమాట బార్డరు. శారీ కింద ఏవైతే ఉంటుందో కుచ్చిళ్ళ దగ్గర అక్కడైతే మనకి బార్డర్ అయితే వచ్చింది. అండ్ టోటల్ ఈ ఫ్లవర్స్ అనేవి శారీలో కంటిన్యూ అయినాయండి, ఎక్కడ మిస్ కాకుండా. అండ్ శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. మంచి జార్జెట్, ఎలా కడితే అలా అణిగిపోతుంది. అండ్ నేను కట్ చెంగ్ వరకు వచ్చేసానండి శారీ చూపిస్తూ. చూడండి కట్ చెంగ్లో కూడా మనకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ రాలేదు. అండ్ బార్డర్ కూడా కింద కంటిన్యూ అయ్యింది. ఇటు కొంచెం ఇక్కడైతే రాలేదండి. కింద ఏదైతే మనకి కట్ చెంగ్లో లోపలికి వెళ్తుందో అక్కడైతే కింద బార్డర్ రాలేదు, మిగతా పార్ట్ అంతా బార్డర్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ అండి. బ్లౌజ్ కూడా మంచి రెయిన్బో కలర్స్ థీమ్ తోటి వచ్చింది అనమాట. అండ్ చాలా బాగుంది, బ్లౌజ్ కూడా యూనిక్గా ఉంది. చూడండి బార్డర్ వచ్చింది, బ్లౌజ్ కూడా ట్రెండింగ్ లుక్ అయితే ఉంటుందన్నమాట. శారీ వేసుకుంది బ్లూ శారీ కదా, మీకు కొంచెం షేడ్ అటు ఇటుగా కనిపిస్తుంటుంది. కానీ మెయిన్గా చెప్పాలంటే స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు బుక్ చేసుకోండి, ఎందుకంటే త్వరగా స్టాక్ అవుట్ అయిపోతుంది. మీషోలో శ్రీలీల గారి శారీ అనేసి జార్జెట్ క్లాత్ అండి. శారీ వచ్చేసేసి మనకి 3 షేడ్స్ కలర్స్లో వస్తుంది. పైన అయితే మనకి ఇట్లా క్రీమ్ వస్తుంది, మిడిల్ పార్ట్లో అయితే లైట్ గ్రీన్, అండ్ కింద పింక్, మంచి పింక్, అండ్ కింద మళ్ళీ క్రీమ్ అనమాట. అండ్ తను వేర్ చేసిన తర్వాత ఇది చాలా బాగా ట్రెండింగ్ అయిపోయింది శారీ. మనకి దీంట్లో కొంగు ఇంకా కట్ చెంగులో అన్నట్టు ప్లెయిన్ ఎక్కడా రాలేదు, మొత్తం ఇదే జరీ లైన్స్ అనేవి కంటిన్యూ అయినాయండి. నేను డబల్ మడత వేసి చూపిస్తున్నాను, సింగిల్ అయితే అసలు కలర్ అనేది చాలా లైట్ అయిపోతుంది. చూడండి మనకి గోల్డ్ లైన్స్ అయితే వచ్చాయండి శారీలో. శారీ మొత్తం ఇలానే కంటిన్యూ అవుతుందండి, ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది రాదు. అండ్ ఎలాంటి బార్డర్స్ అనేవి లేవండి. ఈ శారీ తను వేర్ చేసింది కూడా సేమ్ అలానే ఉంది. చూడండి ఈ శారీలోనే 3-4 టైప్స్ అనేవి మీషోలో కొత్తగా వచ్చాయి. నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకుంటే. ఇక్కడ వైట్ కలర్ బార్డర్ వచ్చి అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చి అలా వస్తుంది. అండ్ కొంగులో కూడా డిజైన్ వచ్చి వస్తుంది అనమాట. నేనైతే శ్రీలీల గారు ఎలా అయితే వేసుకున్నారో ప్లెయిన్గా మొత్తం శారీ ఏ డిజైన్స్ రాకుండా ఇట్లా ఓన్లీ జెరీ లైన్స్ వచ్చేటట్టు నేను అదే సేమ్ శారీ తీసుకొచ్చాను అనమాట. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే మనకి సాటిన్ లైట్ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే సాటిన్ లైట్ గ్రీన్ వచ్చిందండి. ఇది కూడా సేమ్ తన వేర్ చేసింది కూడా ఇదే బ్లౌజ్ అనమాట. ఈ శారీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కోటా డోరియా శారీ అండి. ఈ శారీలో స్పెషాలిటీ వచ్చేసేసి మన కింద డార్క్ బ్లూ నుంచి పింక్ వరకు, బేబీ పింక్ వరకు ఎండ్ అవుతుందండి. ఈ శారీ కూడా చాలా బాగుంది, మంచి డిగ్నిటీ శారీ అనమాట. ఈ కోటా డోరియా శారీ అయితే చాలా మంది ఎత్తుకున్నట్టుగా అనుకుంటారు, అస్సలు ఇది ఎత్తుకునే ఫీలింగ్ కూడా లేదండి, అంత బాగుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఎలా కడితే అలా అణిగిపోతుంది అనమాట. మెయిన్గా అయితే ఇదిగోండి ఇలా మనకి డమ్మీ మిర్రర్స్ తోటి
మిర్రర్స్ తోటి స్కాలప్ అనేది వచ్చిందండి శారీకి. చాలా బాగుంది, యూనిక్ గా ఉందన్నమాట శారీ అయితే. అర్థం కాదు, ఇదిగోండి బాగా మంచిగా పళ్ళులో ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి. టోటల్ శారీ మొత్తం బార్డర్ ఇవే ఫ్లవర్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. అండ్ కింద కూడా సేమ్, అండ్ కొంగు వర్క్ అయితే మనకి ఇక్కడ పైన అయితే ఈ స్కాలప్ అనేది వస్తుంది. అండ్ ఎక్కడైతే మనకి కుచ్చిళ్ళు అయితే పడుతుంటాయో అక్కడైతే రాదండి, కింద మాత్రం మనకి ఈ స్కాలప్ మిర్రర్ బార్డర్ అనేది వస్తుంది. టోటల్ శారీ అలానే వచ్చిందండి, అస్సలు ఎక్కడ మిస్ కాకుండా ఈ ఏదైతే డిజైన్ ఉందో ఫ్లవర్స్ ఎక్కడ మిస్ కాకుండా టోటల్ శారీ మొత్తం వచ్చింది. ఈ కట్ చెంగ్ ఏదైతే కట్ చెంగ్లోకి వెళ్తుందో అక్కడ మాత్రం మనకి ఈ స్కాలప్ బార్డర్ అనేది రాలేదు, డిజైన్స్ మాత్రం కంటిన్యూ అయినాయండి పైన కింద. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ అయితే మంచి ఫ్లవర్స్ తోటి వచ్చిందండి, రోజ్ ఫ్లవర్స్ తోటి డార్క్ బ్లూ బ్లౌజ్ అనేది వచ్చింది. హ్యాపీగా కుట్టించుకోవచ్చు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అయితే ఓన్లీ సింగిల్ కలర్ అండి, అండ్ దీంట్లో ఎలాంటి కలర్ ఆప్షన్స్ అయితే ఏం ఉండవు. వైట్ అనమాట, వైట్ మీద ఈ ఫ్లవర్స్ అనమాట హైలైట్. అండ్ దీనికి గ్రీన్ బ్లౌజ్ పేరప్ చేసి వేసుకుంటే అద్దరిపోతుందండి. మీకు డబల్ మడత వేసి చూపిస్తాను. ఈ లైట్ కలర్స్ అన్నీ కొంచెం వీడియోలో అయితే పాపాన్ అస్సలు కావట్లేదు, డబల్ మడత వేస్తే కానీ పాపాన్ అవుతున్నాయి. అండ్ శారీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసేసి పళ్ళు పాట అండి. పళ్ళు పాట మొత్తం మనకి ఇట్లా లోటస్ ఇంకా ఆకులు బాగా హైలైట్ అయ్యాయి అనమాట. పెద్ద పెద్ద లోటస్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దామండి. శారీ అయితే మనకి పైన కింద బార్డర్స్ మొత్తం ఇలా లోటస్ తోటే వస్తుందండి. చూడండి కింద ఇట్లా పెద్ద పెద్ద లోటస్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం పల్చగా కనిపించే లోటస్ మాత్రం పైన ఇలా ఇచ్చారు. కింద బార్డర్ బాగా పెద్దగా మంచిగా కనిపిస్తున్నట్టు, అండ్ ఇక్కడ కొంచెం లైట్గా కనిపిస్తున్నట్టుగా డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే, పైన చాలా బాగుంది శారీ వచ్చేసేసి. అండ్ మంచి వాషబుల్ శారీ అండి, జార్జెట్ క్లాత్ లో వచ్చింది. శారీ మొత్తం ఇలానే కంటిన్యూ అవుతుంది అనమాట. చూడండి పైన కింద సేమ్ శారీ ఇలానే కంటిన్యూ అవుతుంది. మీకు వైట్ కాబట్టి కొంచెం లైట్ గా కనిపిస్తున్నట్టుంది వీడియోలో. అండ్ మన కట్చింగ్ లో కూడా ఎక్కడ ప్లెయిన్ పార్ట్ రాలేదండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ లోటస్ అనేవి వచ్చాయండి. బ్లౌజ్ లో మాత్రం చూడండి లోటస్, చిన్న చిన్న లోటస్ అనేవి వచ్చినాయి. వైట్ బ్లౌజే వచ్చిందండి. కావాలనుకుంటే మీరు గ్రీన్ బ్లౌజ్ కూడా పేర్ చేసుకునే శారీ కూడా మీషోలోనే తీసుకున్నదే అండి. మా పాప బర్త్డే కోసం అనేసి మీషోలో తీసుకున్నాను అనమాట. అండ్ దీనికైతే నేను స్కాలప్ నెక్ అయితే పెట్టించుకున్నాను. బ్లౌజ్కి హ్యాండ్ కూడా అట్లానే పెట్టించుకున్నానండి. కొంచెం లైట్గా పఫ్ వచ్చేటట్టు షోల్డర్ దగ్గర పెట్టించుకున్నాను అనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఈ శారీ కావాలనుకుంటే నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇట్లా ఇదిగోండి దీనికి కూడా స్కాలప్ జెర్రీ బార్డర్ అనేది వచ్చిందనమాట. ఆఫ్టర్ వాష్ కొంచెం ఇదిగోండి ఇలా పడిపోతుంది, స్టిఫ్గా నించోట్లేదు. ఇలా స్టిఫ్గా నించుంటే ఇంకా బాగుండేది. ఆఫ్టర్ వాష్ అయితే ఐరన్ చేస్తే స్టిఫ్గా ఉంటుందేమో తెలియదు, కానీ కొంచెం వాష్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయింది అనమాట. అండ్ సిరోజ్కి స్టోన్స్ అనేవి వచ్చాయండి. అండ్ మొత్తం శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. పళ్ళులో కూడా సేమ్ ఇలానే స్కాలప్ బార్డర్ అనేది వస్తుంది. శారీ మొత్తం ఇలానే అండి. ఇది డార్క్ బ్లూ మీద మనకి మంచి ఎల్లో మల్టీ కలర్ కలంకారీ ప్రింట్ వచ్చిన బ్లౌజ్ అనేది వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగుందనమాట. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలానే మన వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ వాల్యుబుల్ లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోస్కి బాగానే తగ్గిపోయినాయండి. అండ్ ఈ వీడియో అన్న కొంచెం మంచిగా లైక్ చేసి ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. అంతా మీ చేతుల్లోనే ఉందండి. నా వీడియో తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాను. కొంచెం మంచి లైక్స్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళండి. ఇది ఇవాల్టి వీడియో అండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై అండి.